ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నీకు వచ్చినటువంటి శుభవార్తను తప్పకుండా విను అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు, చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమందికి ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. వీరి నెంబర్ వచ్చేసి 8333855161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. మనకు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఇంకా ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి. గురువుగారికి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చూడండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ నేను పంపినటువంటి శుభవార్తను తప్పకుండా విను. నీకున్న అలవాటు నాకు తెలుసు. అదేవిధంగా ఎప్పుడు కూడా నువ్వు నీలో దాగినటువంటి శుభవార్తను నువ్వు ఎప్పుడు కూడా గుర్తించలేవు. ఒకసారి నువ్వే చూడు, ఇప్పటి వరకు కూడా నువ్వు విని ఉండలేకపోవచ్చు. బాబా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నేను ఏ శుభవార్తను కూడా వినలేదు, ఇప్పటి వరకు వినేటువంటి యోగ్యం నువ్వు నాకు ప్రాప్తించలేదు అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు. అలాగే నాపై విపరీతమైనటువంటి అలకను పెంచుకొని ఉన్నావు. ఒక మాట అయితే చెప్పనా, నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు పెట్టినా కానీ నిన్ను ఎక్కువగా సంతోషానికి గురి చేయలేకపోయినా, నిన్ను మాత్రం కూడా అసలు ఏ కష్టం కూడా నిన్ను ఎక్కువగా బాధించకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ వచ్చింది ఈ సాయినే కదా. నువ్వు నమ్మినా నమ్మలేకపోయినా ఇది సత్యం. ప్రతిరోజు మొదలు సాయంత్రం వరకు నీ మనసు నిండా గంపెడంత ఆలోచనలు, ఆందోళనలు, వాటన్నిటితో నువ్వు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు, అలాగే ఈ జీవితం ఎటుపోతుంది బాబా అని అడిగినటువంటి క్షణాలు, ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆందోళనకరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వీటన్నిటితో నువ్వు మునిగిపోయి అలసిపోయి ఉన్నటువంటి నీకు ఈ సాయి ఊరట కలిగించే విధంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ ఒక మంచి శుభవార్తను నీకు చెవిన పడే విధంగా చేయబోతున్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చాను చూడు. ఈ శుభవార్తను నువ్వు అసలు మిస్ చేసుకోకుండా నీ మనసు నిండా మంచి ఆలోచనతో ఒక్కసారి నేను చెప్పినటువంటి శుభవార్తను తప్పకుండా నీ మనసు ఆనందంతో పులకించిపోతుంది. ఎన్నోసార్లు నువ్వు నా ముందు చీటీలు వేసి అడుగుతూ ఉంటావు కదా, అందులో వచ్చినటువంటి సమాధానాన్ని నిజంగా ఈ సాయి నాకు అందించాడనేటువంటి రీతితో మనసా వాచా కర్మన నన్ను నమ్మి ఆ చీటీలో వచ్చినటువంటి సమాధానాన్ని పొంది నువ్వు చేసేటువంటి పనిపై దృష్టి పెట్టావు. అలాగే ఏది వచ్చినా కూడా సమభావంతో స్వీకరించావు. అంత నమ్మకాన్ని నాపై పెంచుకొని మరల నాపై అలక చూపితే నా చిట్టి తల్లికి నిన్ను చూస్తూ నేను నాపై అలక పొందానని వదిలేస్తానా అని అనుకుంటున్నావు కదా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. అలా విడిచిపెట్టే వాడినైతే ఎన్నిసార్లు నీకు కష్టం కలిగినప్పుడు కానీ, లేదా నీకు బాధ కలిగినప్పుడు కానీ నిన్ను ఎప్పుడు కూడా నేను మానసికంగా గురి అయ్యేలాగా చేయలేదు. నా సందేశాలతో నీ మనసును సంతోషంగా ఉంచడానికి నేను ఎన్నో రకాలైనటువంటి మాటలను సందేశాల రూపంలో పంపిస్తూ ఉంటాను. విపరీతమైనటువంటి ఆందోళనకు గురి అయినప్పుడు నువ్వు బాధపడి వెళ్ళిపోయేవాడివి కాదు. కానీ ఎప్పుడైనా సరే, రోజైనా కానీ నిన్ను విడిచిపెట్టానా? నీ చేతిని విడిచిపెట్టి అంటే ఇక నువ్వు నీ పని నువ్వు చేసుకొని ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టలేదే. అలా విడిచిపెట్టినప్పుడు నువ్వు ఏమైపోయి ఉండేదానివో, కానీ అలా నేను ఎన్నడూ కూడా చేయలేదు. నిన్నే కాదు, నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి కూడా రక్షించుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరి
సమస్యలను కూడా తీర్చుకుంటూ వస్తున్నాను. వారి వారి కోరికలు వారి వారి అయినప్పటికీ తప్పకుండా వారికి మంచి జరిగేలా చేస్తున్నాను. అది మీరు నమ్మినా నమ్మలేకపోయినా మీ అంతరాత్మకే తెలియాలి. చూడమ్మా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు, ఎన్ని సమస్యలు ఎంత ఉన్న వారైనా కానీ సాయి శరణం అని ఒక్కసారి పిలిస్తే చాలు, మీ దగ్గరకు ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వస్తున్నానా, లేదా మీ కోరికలను మీ సమస్యలను తీరుస్తున్నానా, లేదా నేనే అంతర్యామిని అని మీకు ఎప్పుడు కూడా తెలియపరుస్తూ ఎన్నో రకాలైనటువంటి మాటలను ఒక సందేశం రూపంలో పంపిస్తూ మీ మనసును తృప్తి చెందేలా చేస్తున్నాను. ఎక్కడైనా సరే ఉంటాను, ఎక్కడ పడితే అక్కడికి వస్తాను. కాబట్టి నాకంటూ వాహనాలు ఏమీ అవసరం లేదని మీకు తెలుసు కదా. నేను పిలిచిన వెంటనే పలికేటువంటి దైవాన్ని. కాబట్టే మీరు నన్ను పిలిస్తే పలికేటువంటి సాయి అని అన్నాను. అన్నిటికీ కూడా నేను మీకు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉండి రక్షిస్తూ ఉంటున్నాను. కాబట్టే కరుణామయుడని నాకు మరొక పేరును మీరు ఇచ్చారు. మరి ఆ నామాలన్నీ కూడా నేను సార్థకం చేసుకోవాలంటే కూడా మీకు ఉన్నటువంటి సమస్యలను తీర్చాలి కదా. మీ భక్తికి మీ ప్రేమకు నేను ఎప్పుడు కూడా తప్పకుండా రుణగస్తుడిగాని అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. ఏమి ఇబ్బంది పడకండి, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో కూడా అన్నాను. కాబట్టి మీరు నాపై ఏర్పరచుకున్నటువంటి భక్తి ప్రేమ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా నిలబెట్టుకునే ఉంటాను. తప్పకుండా మీకు మంచి మార్గాన్ని ప్రసాదించే తీరుతాను. తప్పకుండా మీకు శుభవార్తలను అందించి ఈ సాయి మీకు కొత్త జీవితాన్ని తప్పకుండా ఈ నూతన సంవత్సరం నుంచి మీకు తప్పకుండా ఇస్తాడని నేను మీకు మరీ మాటిస్తున్నాను. సాయి శక్తిలా ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ మనసుకు ఎంత బాధ కలిగినా కానీ, నీ దగ్గర అసలు ఏమాత్రం ధనం లేకపోయినా ప్రతిసారి కూడా నేను నీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించాను. అలాగే కూటికి కానీ గుడ్డకు కానీ నిత్యావసరాలకు కానీ ఎందులోనూ నీకు లోటు లేకుండా అన్నిటికీ కూడా నేను సహాయాన్ని అందించాను. నీకు కూడా తెలుసు, కానీ నీ మనసు మాత్రం అందుకు అంగీకరించడం లేదు కదూ. బాబా ఎప్పుడు కూడా ఈ కష్టాల ఊబిలో నుంచి నన్ను బయటపడే మార్గాన్ని దారిని చూపించని నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు. ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు. కేవలం పెద్ద పెద్ద సమస్యలను తీసి చూస్తే మాత్రమే ఉన్నట్ల చిన్న చిన్న సమస్యలను, అలాగే నీకున్నటువంటి ఏదైనా కానీ ఆందోళన కానీ వీటన్నిటినీ కూడా తొలగిస్తే ఇంకా బాబా మాత్రం చాలా మంచివాడు. లేనట్లేనా నీ మనసుకు అనిపించాలి, బాబా ఎప్పుడు కూడా నాతో ఉంటాడు, ప్రతి క్షణం నా మాటను అలాగే నా మౌనాన్ని సైతం ఆయన అర్థం చేసుకునేటువంటి సమర్థుడని నీకు నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలి. అంత నమ్మకాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. నేను ఒప్పుకుంటాను, నీలో నాపై విపరీతమైనటువంటి నమ్మకం ప్రేమ అని అన్నీ ఉన్నాయని. కానీ వాటికి తగిన విధంగా నువ్వు కూడా కొన్ని ఆలోచనలు చేయాలి కదమ్మా. ప్రతిసారి కూడా నువ్వు ఏదో ఒకటి అంటే ఏదో ఒక రూపంలో నన్ను సహాయాన్ని అందించమని అడుగుతూ ఉంటావు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశించమని నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. కానీ నువ్వు అందుకు ఎంతో కొంత మొత్తంలో శ్రమ చేయాలి, ఆ పనిపై దృష్టి పెట్టాలి. పనిపై దృష్టి పెట్టినప్పుడు నీకు తప్పకుండా అన్నీ కూడా అంతా కూడా మంచి జరుగుతుందని ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు వాటన్నిటినీ లెక్క చేయకుండా అసలు ఏమాత్రం పని చేయకుండా ఫలితం ఆశించడం అంటే ఎలా చెప్పు. ఒక పనిని ఎంచుకున్నా లేదంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి మరీ చేయాలి. అంతే తప్ప నీకు ఏది మంచిది అనిపిస్తే అది వెంటనే చేసేసి అందులో లాభం రావడం లేదని మరలా దాన్ని పక్కన పెట్టేయడం కాదు. నీ మనసుకు ఏదైతే పరిపూర్ణంగా అందులో నేను విజయం సాధిస్తాను అని అనిపిస్తే దానిని చివరి వరకు చేసుకుంటూ ఉండు. ఆ పనిని ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మధ్యలో ఆపేయొద్దు. ఎప్పుడు కూడా ఆ పనిపైనే దృష్టి నిలుపు. కొన్నిసార్లు నీకు విరక్తి కలిగించే విధంగా ఆ పని నిన్ను కష్టపెట్టవచ్చు. అది కేవలం నిన్ను కాలం పెట్టేటువంటి పరీక్షగా దాన్ని స్వీకరించే. కానీ దానివల్ల నువ్వు మోసపోతున్నావనో లేదంటే దానివల్ల నువ్వు ఏమాత్రం విజయం సాధించే అవకాశాలను లేవనో ఇలాంటి విషయాలు మాత్రం, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మాత్రం నీ దరికి నువ్వు చేరనివ్వద్దు, నీ బుర్రలోనికి తీసుకొని రావద్దు. ఎప్పుడైతే నువ్వు స్వచ్ఛమైనటువంటి మనసుతో ఆలోచిస్తావో అప్పుడే నీకంతా కూడా మంచి జరుగుతుంది. నష్టమైన చివరి వరకు పోరాడు. అప్పుడే కదా నీ మనసుకు ఏదైనా కానీ సరైందా కాదా అనేది అర్థమవుతుంది. అదేవిధంగా నూతన సంవత్సరంలో రాబోయేటువంటి సంవత్సరంలోనైనా నేను సంతోషంగా ఉండగలనా బాబా అని అడుగుతూ
ఎన్నో రకాలైనటువంటి చీటీలను నా ముందు ఉంచావు. ఈ సంవత్సరం తప్పకుండా నీవు కలలు కన్న విధంగానే నీ జీవితం ఉంటుంది. అయితే అంత సంతోషంగా సాగిపోతుందని అర్థం కాదు ఎవరికైనా కానీ. చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా నీకు కూడాను. కాకపోతే నీ మనసుకు ఏదైతే అనిపిస్తుందో అది చేయడం వల్ల కొన్ని నష్టాలైతే జరుగుతాయి. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇక ఈ చీటీలో దాచిపెట్టినటువంటి రహస్యం ఏమిటో తెలుసా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ ఉద్యోగం, లేదా ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని అవకాశాలు, అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ, లేదా నీ సొంతంగా నువ్వు చేయాలనుకుంటున్నటువంటి బిజినెస్ కానీ, ఏదైనా కానీ అందులో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ఆ పని నేను చేయాలా వద్దా, అందులో నాకు నిజంగా ఏదైనా లాభం ఉంటుందా లేదా, ఇలా ఆలోచనతో సతమతం అయిపోతూ ఉన్నావు కదా. తప్పకుండా నీకైతే నువ్వు ఎంచుకునేటువంటి పనిలో మంచి విజయం తప్పకుండా వచ్చే తీరుతుంది. అన్నిటికన్నా నీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా నీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏదైతే అవకాశం తలుపు తడుతుందో ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా జాగ్రత్తగా అందిపుచ్చుకొని నీ జీవితంలో ఇంకా ఇంకా మరెన్నో ఆనందకరమైనటువంటి రోజులను, మంచి మంచి విజయాలను నువ్వు పొందుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. అయితే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా, చిన్న చిన్న సమస్యలకు కానీ, లేదంటే చిన్న కష్టాలకు కానీ, వాటిని చూసి నువ్వు భయపడకుండా, వాటి వలన ఆందోళన చెందకుండా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటావని నాకు మాట ఇవ్వు. ఏదైనా వస్తే వెంటనే కృంగిపోకుండా, విపరీతమైనటువంటి ఆలోచనతో నీ మనసును పాడు చేసుకోకుండా, ఎప్పుడు ఒకేలాగా ఒకే మనస్తత్వం కలిగి మంచి మంచి ఆలోచనలు చేస్తూ, ఏది జరిగినా కూడా నా మంచికే అనే విధంగా అనుకునేటువంటి ధోరణిలో నువ్వు ప్రయాణం చేయి. నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా అంతా మంచి జరుగుతుంది. చూడు, ఎప్పుడైతే చెడు ఆలోచనలు చేస్తుందో, నీ మనసు చెడు దారిలో వెళ్ళాలని చూస్తుందో, అప్పుడే నీకు ఆ దారిలో రావాలని ఎప్పుడూ అనుకోవద్దు. కాబట్టి చెడు ఆలోచన ఎంత వీలైతే అంత దూరంగా ఉండు. నూతన సంవత్సరంలో నీ జీవితంలో కలిగేటువంటి మార్పులను చూసి తప్పకుండా నువ్వు కొత్త అనుభూతిని పొందుతావు. అలాగే కొత్త అంటే అదృష్టాలను సైతం నువ్వు పొంది, నీ మనసును, నీ కుటుంబాన్ని, నిన్ను నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉంచుకునేలా చేస్తావు. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానంగా భావించు. సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు తప్పకుండా ప్రతిరోజు ప్రయత్నిస్తావా? తప్పకుండా ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. సంతోషంగా తప్పకుండా ఉంటావు. నేను నీకు ఇస్తున్నటువంటి మాటగా చెప్తున్నాను. ఇప్పటికైనా కానీ రాబోతున్నటువంటి అవకాశాలన్నీ ఇవ్వు బాబా. నన్ను నేను నిరూపించుకోవడానికి, అలాగే నా బిడ్డల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నటువంటి నా జీవితాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, తుంచివేయకుండా, వారి కోసం నేను ఏదో ఒక విధంగా, నా బిడ్డల కోసం వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా నాకైతే నీ నుండి ప్రోత్సాహం ఉండాలనుకుంటున్నాను. చూడమ్మా, అవసరానికి మించి ఎన్నో అప్పులు చేశావు. అలాగే అలా అప్పులు చేయడం అనేది నీ కోసం నువ్వు త్రవ్వుకున్నటువంటి గొయ్యి లాంటిది. కొన్నిసార్లు నేను సూచనలను అందిస్తూ ఉంటాను. ఎవరి దగ్గర కూడా అప్పు చేయొద్దు, ఉన్నంతలో సంతోషంగా ఉండండి. ఎన్నోసార్లు చెప్పి చూశాను. ఎందరో చేత నీకు మంచి మంచి మాటల ద్వారా, సందేశాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి మాటలను వినిపించాను. నువ్వు మాత్రం ఎన్నో అప్పులు చేశావు. అప్పుల ఊబిలో కూరుకుపోయావు. కుటుంబంతో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఒక దాని తర్వాత ఒకటి చక్కబెట్టాలని ప్రయత్నించినప్పటికీ అప్పు తర్వాత అప్పు చేయడం వలన ఇప్పుడు ఏమాత్రం కూడా, అంటే అలుపు సొల్పు లేనటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయావు. చేసినటువంటిది తీర్చడం కోసం మరో అప్పులు చేస్తూ ఉంటావు. ఆ గొయ్యిని ఇంకాస్త లోతుగా త్రవ్వుకోవడం లాంటిదే అయ్యింది. నీకు మాత్రం మనశ్శాంతిని లేకుండా పోయింది. చూడు, నువ్వు అడిగినట్లుగానే నీ కలను నేను సహకారం చేస్తాను. నీ బిడ్డలను నువ్వు దారిలో పెట్టుకో. అలాగే చెడు దారిలో పోకుండా తప్పకుండా వారిని నువ్వు కాపాడుకునేటువంటి బాధ్యత నీపై ఉంది. ఎందుకంటే నువ్వు ఆలోచిస్తూ వారికి ఏ జీవితాన్ని, భవిష్యత్తును అందించడం లేదని బాధపడుతున్నావో, దాన్ని నువ్వు సరైనటువంటి రీతిలో వారికి అందివ్వాలని నువ్వు ఆ విధంగా అనుకుంటూ ఉంటావు. వారు కూడా నీ నుండి కాసేపైనా నువ్వు వారితో సమయం కేటాయించాలని అలాగే అనుకుంటున్నారు. ప్రస్తుతం నువ్వు వారితో సమయం కేటాయించలేకపోతే వారు చెడు దారిలో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వారితో కాసేపైనా సఖ్యతగా, ప్రేమగా ఉండు. మంచి మాటలను వారికి అందిస్తూ ఉండు. నీ మనసులో ఎన్ని బాధలైనా ఉండొచ్చు, కానీ వారిపై మాత్రం ఆ ప్రభావం పడకూడదు. నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదని.
అలా చేయలేకపోయినా, అలాగే ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఇప్పటి వరకు ఎవరి మనసును నువ్వు నొప్పించలేదని నాకు తెలుసు. అలాగే ఏ ఆధారాలు లేకపోయినా నిన్ను ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి అవమానాలకు గురి చేశారని నాకు తెలుసు. ఆడదాన్ని ఎన్ని మాటలని పడాలి? ఈ విధంగా నిన్ను ఎంత అగౌరవంగా పరిచారో, మాట్లాడారో, ఎంతగా నిన్ను ద్వేషించారో నాకు తెలుసు. తప్పు చేసే ఆధారాలు ఉన్నా కూడా నిన్ను ఏమాత్రం తప్పు చేసావని ప్రతి ఒక్కరి దగ్గర ముందు నిలబెట్టి నిన్ను ఎన్నో రకాలైనటువంటి అవమానాలకు గురి చేశారని నాకు తెలుసు. ఇక ఇప్పటి నుంచి నువ్వు బాధపడొద్దు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు. ప్రస్తుతం నువ్వు అన్ని అప్పులు చేసి నీ జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. కానీ రేపన్న రోజు ఎలా ఉంటుందో నువ్వు కూడా ఊహించలేవు. ఏది కూడా మన దగ్గరకు చెప్పి రాదు కదా. కాబట్టి నీ మనసును కాస్త స్థిమితంగా ఉంచుకో. ఇకనైనా అప్పులు చేయడం మానుకో. నేను అంటుంది నీ జీవితాన్ని నువ్వు గడపడానికి అప్పులు చేయి, ఒప్పుకుంటాను. మరలా దాన్ని తీర్చాలంటే అప్పు మీద అప్పు చేస్తూ ఆ అప్పు ద్వారా ఇతరులకు తిరిగి వారి అప్పులన్నీ తీర్చడం మాత్రం తప్పు. ఎందుకంటే నీకంటూ సొంతంగా నీకంటూ ఏదైనా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ ఆ పనిలో నీకు విజయం రాలేదని నువ్వు ఎక్కువగా ఆశలు, ఎదురుచూపులు పెట్టుకున్నావు కాబట్టి చెప్తున్నాను. తప్పకుండా రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో నీదనేటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజున నువ్వు తప్పకుండా ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను ఎక్కువగా అప్పులు ఇస్తూ వేదనకు గురి చేశారో వారికి కూడా నువ్వు సరైనటువంటి ఒక గొప్ప సమాధానాన్ని అయితే ఇవ్వబోతున్నావు. ఇకనైనా కానీ ఎక్కువగా అప్పులు చేయొద్దు. ఉన్న దాంట్లో సంతృప్తిగా నీ బిడ్డలతో సంతోషంగా ఉండు. రక్తం చుక్క చెందకుండా మనిషికి మానసికంగా హింసించి చంపేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధం ఏముందో తెలుసా? అదే మాట. ఇప్పటి వరకు ఎందరి ద్వారాన నువ్వు మాటలు పడ్డావు. అలాగే ఆ మాటల నుండి నీ మనసును ఎంతగా గాయపరిచే విధంగా ఉన్నాయో నాకు తెలుసు. దానివల్ల నువ్వు ఎంతగా ఎప్పుడు కూడా దేని గురించి అయితే ఆలోచించకూడదు, దాని గురించి ఆలోచిస్తూ చెడుదారిలో వెళ్ళాలనుకునేటువంటి ఆలోచనలు కూడా చేశావు. కానీ మరలా నీ మనసును మార్చుకొని మంచి దారిలో నీ యొక్క నడవడికతో సంతోషంగా ఉన్నావు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, భగవంతుడు నీకు వెంటనే సహాయం చేయలేకపోయినా కానీ అది ఏదో ఒక రూపంలో ఒకరి ద్వారా అయినా సరే నీ కోసం మంచి మంచి మాటలను లేదంటే మంచి దారిలో పెట్టడానికి ఎన్నో విధాలుగా ఎంతో సహాయాన్ని అందిస్తాడు. నీకు కాస్త నా మాటలు కఠినంగా ఉన్నా సరే నేను చెప్పే మాటలను పూర్తిగా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చేమో, కానీ అప్పుల్లో కూరుకపోతే మాత్రం వాళ్ళు ముందుకు రారు. కాబట్టి నీకు నువ్వే దాని గురించి బయటపడాలి. ఖర్చు చేసే విధంగా ముందు కాస్త ఆలోచించు, ఖర్చు చేసుకో. ఎప్పటికైనా కానీ నీ బంధం మారాలి అనుకుంటూ నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు, దాన్ని చాలా భరించావు. నీ బిడ్డల కోసం చేసినటువంటి ప్రయత్నం లేదు. ఎంతకంటే నీకున్నటువంటి సహనం అంత గొప్పది. నువ్వు ఎంతో కోల్పోయినటువంటి అవకాశాన్ని ఇక బాబా తీరుస్తాడు అని అవకాశాన్ని దేని గురించి అయితే నన్ను అడుగుతున్నావో వాటన్నిటినీ తప్పకుండా నేను సంతోషంగా జరిపించి తీరుతాను. అలాగే నీ బంధంలో గొప్ప మార్పును తీసుకొచ్చి తప్పకుండా నీ ఇద్దరికి కలిపి కష్టపడేటువంటి గుణం ఉంది. కాబట్టి మంచి అంటే ఒక మంచి పనిలో నీకు విజయాన్ని పొందే విధంగా చేస్తాను. ఇప్పటి నుంచి కుటుంబంలో ఎవరైనా కానీ ఒక వ్యక్తి చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన కుటుంబం మొత్తం కూడా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి కుటుంబంలో నీ యొక్క బంధం సరిగా లేకపోవడం వలన సక్రమంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఏ బాధలు లేకుండా హాయిగా ఉండేవారు. కానీ ఆ బంధం బాధ్యత లేకుండా వారి యొక్క స్వార్థం వారు చూసుకుంటూ కేవలం నిన్నే ఈ విధంగా బాధ పెడుతూ ఉండడం వలనే నీకు ఈ కష్టాలన్నీ తప్పకుండా వస్తున్నాయని నాకు తెలుసు. వారిలో తప్పకుండా ఒక మంచి మార్పు వచ్చి నేను అర్థం చేసుకొని నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. నువ్వు వారి గురించి ఆలోచించిన అవసరం లేదు. కష్టమంతా కూడా నీపై ఉందని బాధపడని అవసరం లేదు. రాబోతున్నటువంటి జీవితంలో నువ్వు పొందబోతున్నటువంటి అదృష్టం గురించి ఇప్పటి నుండి మంచి మంచి కలలు కంటూ ఉండు. ఎందుకంటే దేని గురించి అయితే కానీ ఆశపడితేనే కదా ఆ జీవితం కూడా అందంగా ఉంటుంది. ఆ ఆశకు తగిన విధంగా నీ పనులు కూడా ఉండాలి. నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా నాతో చెప్పుకున్నావు కదా, ఇకనైనా ఉపశమనాన్ని పొందు. అలాగే నూతన సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానం పలుకు. తీపిని నైవేద్యంగా చేసి భగవంతుడి ముందు ప్రార్థించు. ఇకనైనా కానీ నాకు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకో. సంతోషంగా నీ జీవితానికి ఒక మంచి వెలుగును ప్రసాదించబోతున్నాను. ఈ సాయిపై నమ్మకం ఏర్పరచుకున్న వారు ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అనాథులుగా మిగిలిపోవడం కానీ లేదంటే వారి కోరికలు నెరవేరలేకపోవడం కానీ ఎప్పుడూ జరగలేదు. కేవలం ఆలస్యం మాత్రమే జరుగుతుందేమో కానీ అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ
నేను జరిగేలా చేయను. నాపై నీకున్నటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు. ఇప్పటికైనా సంతోషంగా ఉంటావని ఈ సాయిని నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.